నమస్కారం. వెల్కమ్ టు పూజీ వ్లాగ్స్. ఈరోజు మనం ప్రయాగ్రాజ్లోని మాధవేశ్వరి శక్తి పీఠం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సతీదేవి శరీర భాగం పడిన ప్రతి ప్రదేశం శక్తిపీఠంగా మారినవి. ప్రయాగ్రాజ్లో ఉన్న ఈ శక్తి పీఠం సతీదేవి శరీరంలోని చివరి భాగం నేలపై పడిన చివరి ప్రదేశం. మాధవేశ్వరి శక్తి పీఠం ఇది 18 శక్తి పీఠాలలో 14వ శక్తి పీఠంగా పూజించబడుతుంది. మీరు ఎప్పుడైనా వారణాసికి వెళితే మాధవేశ్వరి శక్తి పీఠం దర్శనం ప్లాన్ చేసుకోండి. ఇది మీకు ఒక అద్భుతమైన అనుభవం అవుతుంది. ప్రయాగ్రాజ్లో ఉన్న మాధవేశ్వరి శక్తి పీఠం వారణాసి నుండి 130 కిలోమీటర్లు దూరంలో ఉంది. ప్రయాణించడానికి చాలా బస్సులు, టాక్సీలు అందుబాటులో ఉన్నాయి. ఈ దేవాలయంలో విగ్రహం లేకుండా ఒక చదరపు పీఠం ఉంది. పీఠం దగ్గర హుండీ ఉంటుంది. హుండీ కింద తాళాలతో ఒక ఊయల కట్టబడుతుంది. భక్తులు పీఠం దగ్గర దీపాలు వెలిగించి తమ పూజలను పూర్తి చేస్తారు. వారు తమ కానుకలను ఊయలలో ఉంచుతారు. స్థానికులు ఈ దేవతను అలోపి దేవిగా కూడా పూజిస్తారు. అలోపి అంటే కనిపించదు అని అర్థం. ఇది కూడా బిందు మాధవి శక్తి పీఠం. ఈ మందిరంలో విగ్రహం లేదు. దేవతల గురువు బృహస్పతి కృతయుగంలో బిందు మాధవికి మన్నతో అభిషేకం నిర్వహిస్తారు. అలోపి మందిరం త్రివేణి సంగమం దగ్గర ఉంది. ఇక్కడ కుంభమేళా నిర్వహించబడుతుంది. మాధవేశ్వరి దేవి శక్తి పీఠం అనేది ఒక పవిత్ర స్థలం. భక్తులు ఇక్కడికి వచ్చి తమ ప్రార్థనలను, అభ్యర్థనలను దేవికి సమర్పించి ఆధ్యాత్మిక అనుభూతిని పొందుతారు. ఈ ప్రదేశం భక్తుల హృదయాలలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. త్వరలో మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలతో మిమ్మల్ని కలుసుకుంటాం. ధన్యవాదాలు. మనం పంచుకునే ఆధ్యాత్మికత ప్రపంచాన్ని సుందరంగా మార్చగలదు. మీరు ఈ అనుభవాన్ని మీ కుటుంబం మరియు స్నేహితులతో పంచుకోండి. బై ఫర్ నౌ. Thanks for watching.